న్యూ అరైవల్స్ అని ఓటీటీ. సో ఓటీటీలో అయితే చాలా సినిమాలు వచ్చినాయి. లక్కీగా అన్నీ తెలుగులోనే ఉన్నాయి. ఒకటో రెండో తప్ప. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది రికమెండేషన్ వీడియో కాదు. జస్ట్ ఓటీటీలో ఏమొచ్చినాయి అనే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అంతే. సో ఇంకా లేట్ చేయకుండా లిస్ట్ ఏంటో చూద్దాం. నంబర్ 1 ఒక పథకం ప్రకారం సాయిరామ్ శంకర్ లీడ్ రోల్ చేసిన థ్రిల్లర్ ఇది. సినిమా ఫెబ్లేమో రిలీజ్ అయింది థియేటర్స్లో, బట్ అంతగా ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా సన్నెక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా అయితే ఓకే, పర్లేదు, ఒకసారి చూడొచ్చు. యాక్చువల్గా సస్పెన్స్ని లాస్ట్ వరకు బాగానే మెయింటైన్ చేశారు, కానీ సినిమాలో థ్రిల్ ఫ్యాక్టర్ మిస్ అయింది. సో థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఒక లుక్ వేయొచ్చు. నంబర్ 2 శారీ. మన ఆర్జీవీ అండర్లో వచ్చిన సినిమా ఇది. ఇంకా ఈ మధ్య ఆర్జీవీ సినిమాలు ఎట్లుంటుందో తెలిసిందే కదా. సరిగ్గా ఈ సినిమా కూడా అదే బ్యాచ్. అస్సలు బాగాలేదు సినిమా. జస్ట్ స్కిన్ షో తప్పిస్తే సినిమాలో ఏం లేదు. సో ఈ సినిమా ఇప్పుడు లయన్స్ గేట్లో స్ట్రీమ్ అవుతుంది. నన్ను అడిగితే స్కిప్ చేసి టైం సేవ్ చేసుకోవడం చాలా బెటర్. నంబర్ 3 చతురం. 2023లో వచ్చిన మలయాళం రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. ఇప్పుడు తెలుగులో డబ్ చేశారు. పర్లేదు, సినిమా ఒకసారి చూడొచ్చు, బట్ నరేషనే చాలా స్లోగా ఉంటుంది. సినిమాలో రొమాంటిక్ సీన్స్ బాగానే ఉన్నాయి అండ్ ఫౌల్ లాంగ్వేజ్ కూడా బాగానే ఉంది. సో అందరైతే సినిమా చూడలేరు, బట్ సినిమా కొంచెం పర్లేదు. దానికి కారణం ఏంటంటే రొమాంటిక్ మోడ్ నుంచి థ్రిల్లర్ మోడ్కి కన్వర్ట్ అయ్యే విధానం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో ఈ సినిమా సైనా ప్లేలో ఉంది, చూడండి. నంబర్ 4 23 క్రైమ్ డ్రామా ఇది. సినిమాలో యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళే. స్టార్టింగ్ పర్లేదు, బాగానే ఉంటుంది సినిమా, కానీ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించే సినిమా, చాలా లాగ్ అనిపిస్తుంది. సో ఈ సినిమా ఈటీవీలో ఉంది, చూసేయండి. నంబర్ 5 యుద్ధకాండ చాప్టర్ 2 కన్నడ కోర్ట్ రూమ్ డ్రామా ఇది. ఇప్పుడు తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చిన్న పాయింటే, బట్ చాలా ఇంట్రెస్టింగ్గా తీశారు సినిమాని. హ్యాపీగా చూడొచ్చు ఒకసారి అయితే పక్కా. సినిమాలో కోర్ట్ రూమ్ సీన్స్ కూడా బాగుంటాయి. సో ఈ సినిమా ఇప్పుడు ప్రైమ్లో ఉంది, చూసేయండి. నంబర్ 6 ఆజాదీ మలయాళం సినిమా ఇది. సినిమా నేను కూడా ఇంకా చూడలేదు, బట్ థియేటర్స్లో అయితే రెస్పాన్స్ బాగానే వచ్చింది. సో ఇప్పుడు మలయాళం వర్షన్ ఏమో మనోరమ మ్యాక్స్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తమిళ వర్షన్ వచ్చేసి సన్నెక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఫ్యూచర్లో తెలుగు ఆడియో యాడ్ చేశారో చూడాలి. నంబర్ 7 రైడ్ 2 మన అజయ్ దేవగన్ గారు లీడ్ రోల్ చేసిన సినిమా ఇది. థియేటర్స్లో అయితే బాగానే ఆడింది సినిమా. ఆల్మోస్ట్ 200 crores ఏమో వచ్చింది కలెక్షన్. సో ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఓన్లీ హిందీలోనే స్ట్రీమ్ అవుతుంది. మరి నెట్ఫ్లిక్స్ వాడు ఓన్లీ హిందీలోనే ఎందుకు రిలీజ్ చేశాడో తెలీదు. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. నంబర్ 8 ద వెర్డిక్ట్ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ఇది. వరలక్ష్మి శరత్ కుమార్ వన్ ఆఫ్ ది లీడ్స్గా చేశారు. పర్లేదు, సినిమా బాగానే ఉంటుంది, కానీ ఐఎండిబి రేటింగే 8.4 ఉంది. అదే కొంచెం ఓవర్ అనిపించింది. సినిమా సన్నెక్స్లో ఓన్లీ తమిళ్లోనే స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 9 విరాటపాలెం. ఇది ఒక డైరెక్ట్ తెలుగు వెబ్ సిరీస్. మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 20 minutes అలా ఉంటాయి. పర్లేదు, జస్ట్ వన్ టైం వాచ్ అంతే. ఎలాగో రన్ టైం చాలా తక్కువ కాబట్టి బింజ్ వాచ్ చేసేయచ్చు. సో సిరీస్ అయితే జీ5లో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 10 స్క్విడ్ గేమ్ సీజన్ 3. ఈ సిరీస్కున్న ఫ్యాన్స్ అయితే అంత ఇంత కాదు. ఇంకా ఆ ఫ్యాన్స్ని ఫుల్ సాటిస్ఫై చేసేలాగా ఉంది సీజన్ 3 కూడా. మధ్యలో కొంచెం డ్రామా ఉంటుంది, అది తప్పిస్తే సిరీస్ మొత్తం అయితే మామూలుగా ఉండదు. మొత్తం 6 ఎపిసోడ్లు ఉన్నాయి అండ్ ఒక్కోటి 1 hour ఉంటుంది. బట్ ట్రస్ట్ మీ, సిరీస్ అయితే ఎక్కడా బోర్ కొట్టదు అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. సో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. నంబర్ 11 మిస్ట్రీ సీజన్ 1 హిందీ వెబ్ సిరీస్ ఇది. ఇప్పుడు తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఒక్కోటి 30 to 40 minutes మధ్యలో ఉంటాయి. సిరీస్ అయితే అసలు బాగాలేదు, అంటే పార్ట్స్గా చూస్తే పర్లేదు అనిపించింది, కానీ ఓవరాల్గా అయితే చూడలేము అసలు. కామెడీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో ఈ సిరీస్ వచ్చేసి జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో అంతే. ఇంకా ఇవి కాకుండా ఓటీటీలో వచ్చినవి నేనేమైనా మిస్ అయితే డెఫినెట్గా కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.